ఇంటికి రమ్మనండి, ఇవన్నీ ఏదో కొంచెం వికృతంగా ఆయన ఏదో మాట్లాడుతున్నట్టే ఉంది. ఎలా అనిపిస్తుంది సార్? నిజంగా ఎవరైనా చేయించిందా, ఇతనే చేశాడు అనుకోవాలి? ఇది ముందు చేసిన వీడియో అయితే, తర్వాత అరెస్ట్ అయ్యారు, ఇతను అరెస్ట్ చేశారు, తర్వాత ఆ ఫోటోలు వేరే రకంగా ఉంది. అంటే బేసిక్గా అయితే నాకు ఇందులో రాజకీయ కుట్ర ఏం కనబట్లేదు, వాడి పైత్యం కనబడుతోంది. ఆ పైత్యం అంటే ఒక ఏదో పని చేసేటప్పుడు అంటే వాడు ముందుగానే ప్రిపేర్ అయ్యాడు, ఏదో తాగిన మత్తులో చేయడం కాదు. ఈ దౌర్జన్యం చేయడం కోసం తాగాడు. అందులో సగం నటన ఉంది, సగం నిజం ఉంది. అంత తాగి తందనాలు ఆడిపోయి కింద పడిపోయే ఇది కాదు అక్కడ. వాడు అక్కడ వెళ్ళి ఏదో గొడవ చేయాలనుకున్నాడు. మేబీ పవన్ కళ్యాణ్ నోటీసులో పడాలనుకున్నాడు, జనసేన నోటీసులో పడాలనుకున్నాడు, లేకపోతే కనుక పవన్ ఫ్యాన్స్ చేత శభాష్ అనిపించుకోవాలనుకున్నాడు, లేదా జగన్ ద్వేషుల చేత హీరో అనిపించుకోవాలనుకున్నాడు. ఈ మధ్యన ఇది ఒక పైత్యాలు కూడా పెరుగుతున్నాయి కదా, అలాంటి విచిత్రమైనటువంటి లక్షణం కనబడుతుంది వాడి దగ్గర. అందులో భాగంగా దానికోసం అంటే ఒక ఏదో పని చేయడం కోసం తాగడం, ఇక్కడ తాగడం వల్ల వచ్చిన లక్షణం కాదు, ముందుగా వాడు ఫిక్స్ చేసుకుని తాగినట్టుగా కనబడుతుంది అది. కానీ మధ్యలో జనసేన నిరికించి జనసేన బదనాం చేసే ఆలోచన కూడా ఏమైనా చేశారా? ఇప్పుడు ఒక రెండు కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, జనసేనకి ప్రేమికులు అల్లు అర్జున్ ద్వేషిస్తున్నారు, పుష్పాని నాశనం చేయడానికి చాలా ప్రయత్నం కూడా చేశారు. అట్లాంటప్పుడు వీడు మళ్ళీ ఆడేలాగా ఎట్ట వాడతాడు? అదే కదా ఆ మాట. ప్లస్ అల్లు అర్జున్ ద్వేషించేటప్పుడు తగ్గేదేలే పుష్పరాజ్ అని కూడా వాడాడు కదా. మరి ఆ పుష్పకి వ్యతిరేకం కదా, పుష్పకి వ్యతిరేకమైనటువంటి వాడు పుష్ప డైలాగ్ ఎట్ట వాడతాడు జనసేన అయితే? పవన్ కళ్యాణ్ అభిమాని అయితే జనసేన అది వాడకూడదు లెక్క ప్రకారం. అంతే. లేదా ఉద్దేశపూర్వకంగా చేసేటట్టయితే ఒకటే ఆ పబ్లిసిటీ కోసం అయితే కనుక ఇదంతా నడుస్తుంది. ఏం లేదు, ఇది ఒక ఉన్మాదం. ఇదివరకు చూసేవాళ్ళం, కాలేజీల దగ్గర రచ్చ చేసే ఎదవలు, ఈ రోడ్ల మీద రౌడీజం చేసే ఎదవలు, తాగుడు అనేదాన్ని ఒక సాకుగా చూపెడతారు. వాడు చేసుకునేటటువంటి వాడు చేయబోయే తప్పుడు పనికి ధైర్యం కోసం తాగొస్తారు వాళ్ళు. మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయి అన్నది కనబడుతుంది అక్కడ. కానీ స్థానికంగా ఇది అంటే సామాజిక వర్గ పరంగా ఈ అభిమానం అయితే జనసేన మీద పెరగడం అనేది ఓకే, అది పార్టీకి మంచిదే, ఒక రకంగా అది వాస్తవం కూడా. అదే పద్మనాభ